హాయ్ దేవుని నామములో మీ అందరికి వందనాలు. మరొక దినం దేవుడు మన అందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు నేను మీ ముందు తీసుకురావాలని ఏదనుకుంటున్నానంటే, మనము ఎప్పుడు దేవుని యందు వేచి ఉండటం మంచిది. వెన్ ఇట్ ఈస్ వైజ్ టు వెయిట్, ఎప్పుడు ఆయన కొరకు కనిపెట్టి ఉండడం, ఎప్పుడు ఆయన కొరకు మనం వేచి ఉండడం, ఆయన సమయానుసారంగా ఆయన చిత్తాన్ని ఆయన జరిగిస్తాడని మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడు మనం వెయిట్ చేయాలి అని మనం ఆలోచించినట్లయితే, ఒకవేళ మీరు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారా లైఫ్లో, లేకపోతే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్లో మీరున్నారా? కాకపోతే మీకు ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్ ఎలా ఉంటుంది తీసుకుంటే, బట్ యూ డోంట్ నో వాట్ టు డూ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఐ హోప్ దిస్ స్మాల్ ఎగ్జాల్టేషన్ విల్ హెల్ప్ యూ ఓవర్కమ్ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ. మనకి ఈరోజు మనం చదువుకుంటున్న వాక్య భాగం ఏంటంటే కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏమంటుందంటే, వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. ఎస్, వెయిట్ ఫర్ ద లార్డ్, దేవుని అందు వేచి ఉండండి అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలాసార్లు చాలామంది మన జీవితాల్లో ఈ మాటని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీ ఉద్యోగం కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా, చాలామంది ఈ మాట చెప్పుంటారు, ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, వేచి ఉండు, ఆయన లెట్ వెయిట్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్, వెయిట్ ఫర్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ అని చాలామంది మనకి ఎంకరేజింగ్గానే చెప్పుండొచ్చు. ఒకవేళ నీకు వివాహం కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా, చాలామంది ఇలా అనుండొచ్చు, మేబీ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అ రైట్ పర్సన్ ఫర్ యూ, ఒక సరైన వ్యక్తిని దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేయబోతున్నాడు అని చెప్పి ఉండొచ్చు. లేదా తగిన సమయమందు దేవుడు ఆ కార్యాన్ని జరిగింపచేస్తాడు అని చెప్పుండొచ్చు. ఒకవేళ నువ్వు ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఒక బిజినెస్ గురించి ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి ప్రార్థన చేస్తున్నావా, లైఫ్లో సెటిల్ అవ్వడానికి గురించి ప్రార్థన చేస్తున్నావా, దేవుని యందు వెయిట్ చేస్తున్నావా, లేకపోతే నీ వివాహ జీవితంలో పిల్లల గురించి మీరు వెయిట్ చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలామంది మనకి ఈ లోకరీత్యంగా సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు. ఐఎమ్ నాట్ టెలింగ్ వాళ్ళు సలహా ఇచ్చేది, మనల్ని ఎంకరేజ్ చేసేది అది కరెక్ట్ కాదు అని నేను చెప్పడం లేదు. ఆల్ దే ఆర్ టెలింగ్ ఈస్ వెయిట్, బట్ వాట్ ఈస్ బైబిల్ టెలింగ్? ఒకవేళ మనము అలా ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, అలా ఎవరైనా మనకి బలపరుస్తున్నప్పుడు మనం వాళ్ళని నమ్మలేకపోవడం, వాళ్ళ మాటల్ని మనము అంత ఈజీగా మన జీవితంలో దాన్ని అనుసరించలేకపోవడం, అరే నీకేం తెలుసు రాబోయే నా బాధ, నీకేం తెలుసు నేను ఏ పరిస్థితిలో కూడా నేను వెళ్తా ఉన్నానో, యూ డు నాట్ హ్యావ్ అన్ ఐడియా వాట్ మై లైఫ్ ఇస్ గోయింగ్ త్రూ అని మనం ఎన్నోసార్లు ఎంతో మందితో అనుంటాం. అనకపోయినా మన జీవితంలో మనము అనుకొని ఉంటాం, ఏసయ్య ఎందుకు నా జీవితం, వాళ్ళేమో ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళకేం తెలుసు నా జీవితం ఏమవుతుందో, పడేది నేను, ఆ బాధపడేది నేను, ఆ అవమానం పడేది నేను, ఆ నిరీక్షించేది నేను, నాకు మాత్రమే అది తెలుసు, ఆ నొప్పి, ఆ పెయిన్ అది నాకు మాత్రమే, నేను మాత్రమే అనుభవించగలుగుతున్నాను అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఈరోజు కీర్తనకారుడు మనల్ని అందరినీ బలపరుస్తున్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం దావీదు రాసిన కీర్తన 27వ అధ్యాయము 14వ వచనంలో హి సేస్, వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిర్భయంగా ఉండు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని దావీదు మహారాజు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని గురించి వేచి ఉండటం అంటే, దేవుని గురించి వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అని మనం చూసుకున్నట్లయితే, ద ఫస్ట్ థింగ్ అది వచ్చేసి, ఎందుకు మనము వెయిట్ చేయాలి దేవుని గురించి అంటే, గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ అ వెరీ స్పెసిఫిక్ clear direction for any decision we are trying to make.
మన జీవితంలో మనము తీసుకోబోయే ఏ విధమైన డెసిషన్ అయినప్పటికీ, అది ఏ దాని గురించి అయినా, అది ఏ విషయమైనా, దానికి ఒక డిసిషన్ మేకింగ్ టైం ఉన్నప్పుడు దేవుడు మనకి ఒక వెరీ స్పెసిఫిక్ రీజన్ అండ్ వెరీ స్పెసిఫిక్ డైరెక్షన్ మనకు చూపిస్తున్నాడు. ఒక మార్గాన్ని ఆయన చూపించే దేవుడుగా, ఒక క్లియర్ కట్ పిక్చర్, ఒక డిసిషన్ మేకింగ్లో ఆయన మనకి చూపించే దేవుడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కీర్తన 27:14 ఆయన వెయిట్ ఫర్ ద లార్డ్, దేవుని యందు వేచి ఉండండి, దేవుని యందు నిరీక్షించండి అని చెప్పినప్పుడు అక్కడ దానికి ఏ విధంగా అర్థం మనం తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్, పాజింగ్ ఫర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. నీ జీవితంలో వీ హ్యావ్ టు వెయిట్. దేవుని యందు ఎందుకు నిరీక్షించాలి, ఎందుకు దేవుని యందు వేచి ఉండాలి అంటే, దేవుని దగ్గర నుండి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మన జీవితంలో తర్వాత, ఇప్పుడు మనం ఒక పరిస్థితిలో మనం ఆగిపోయి ఉన్నట్లయితే, ఆ పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి, వాటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ స్టేజ్లో నేను నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత నేను ఏం చేయాలి, ఏ డిసిషన్ తీసుకోవాలి అనేది దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి మనము నిరీక్షించాలి. ఆ డైరెక్షన్స్ పొందుకోవడానికి ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలి. అది ఇక్కడ దావీదు మహారాజు మనం చెప్తా ఉన్నాడు. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ pause for further instructions. God is going to give us very specific direction. ప్రత్యేకంగా నీకు నీ జీవితానికి సంబంధించిన ఆ డిసిషన్ మేకింగ్ లో దేవుడు ఒక వెరీ స్పెసిఫిక్ డైరెక్షన్ ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు ఆగాలి. నీ ఉరుకు పరుగు జీవితంలో, మనకి సమయం సరిపోని జీవితంలో, 24 గంటలు సరిపోని జీవితంలో మనం ఆగాలి. దేనికి అంటే, ఆయన ఇచ్చే ఆ డైరెక్షన్ కోసం, ఆయన ఇచ్చే ఆ ఇన్స్ట్రక్షన్స్ కోసం మనము ఆగి ఉండాలి. మనము ఈ స్టిల్నెస్ అంటే ఒక ప్లేస్లో ఆగిపోయి ఉండాలి. మన జీవితంలో మనం అనుకోవచ్చు, దేవా నేను ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాను కానీ నాకు అవ్వట్లేదు. కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, యు జస్ట్ వెయిట్. నువ్వు ఊరుగా ఉండు, నువ్వు ఏమి చేయకు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు లార్డ్. నువ్వు ఊరుకొని ఉండు అని దేవుడు చెప్తా ఉన్నాడు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు ట్రై ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. గాడ్ ఈస్ టెలింగ్, వెయిట్ till I give you further instructions. కీర్తన 32:8 మనం చూసుకున్నట్లయితే, వై ఇట్ ఈస్ వైజ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. ఇక్కడ మనం చూసుకున్నాం, దావీదు మహారాజు మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ దేవుని యందు నిరీక్షించాలి, దేవుని యందు వేచి ఉండాలి అని చెప్తా ఉన్నాడు కదా. ఎందుకు అంటే, కీర్తన 32:8 ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే విచ్ యూ షుడ్ గో. ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై ఐ అపాన్ యూ. నీవు వెళ్ళు ప్రతి మార్గమును నేను నీకు నేర్పించదను. ఎంత అద్భుతం కదండి. మనము మన జీవితంలో ఏ మార్గంకి వెళ్ళాలి మనకి తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఏ మార్గం మనం చూస్ చేసుకోవాలి అనే సందిగ్ధంలో మనం ఉన్నాం. కానీ బైబిల్ మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ. మీకు అవి చెప్పి, నేను అవి మీకు నేర్పించి, అవి నేను బోధిస్తాను. మీరు ఏ మార్గంలో వెళ్ళాలి, సరి అయిన మార్గాన్ని మీకు నేను బోధిస్తాను, సరి అయిన మార్గాన్ని నేను మీకు నేర్పిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. God is telling, a particular promise today for all of us. మనము ఒకవేళ మనం ఒప్పుకోకపోయినప్పటికీ మనందరికీ తెలుసు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవా, నెక్స్ట్ నేను ఏ మార్గానికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభా. నేను ఎవరికి నేనేం చెప్పుకోలేను ప్రభా. నా పరిస్థితి అంత కష్టమైన పరిస్థితిలో ఉంది. కానీ ఈరోజు నీ వాక్యము నేను విన్నాను ప్రభా.
నీ వాక్యం చెప్తుంది, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ అండ్ టీచ్ యూ అంటుంది ప్రభా. నీవు నాకు బోధిస్తావు అని నాకు వాక్యం చెప్తుంది. లెట్స్ ఆస్క్ గాడ్ టు టీచ్ us, టు ఇన్స్ట్రక్ట్ us which way we should go. And this is the promise of God for all of us today. మనందరికీ ఆయన మనల్ని నడిపిస్తాడు అనే ఒక నిరీక్షణ మనకు కలిగింది కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, కొన్ని మనము గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, మనము ఆయన మన జీవితం పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో దానికి మనం ఎస్ చెప్పే వాళ్ళంగా ఉండాలి. ఫస్ట్ థింగ్, దేవుడు ఎలాంటి వ్యక్తుల జీవితంలో కార్యాలు చేస్తాడు, ఎలాంటి వ్యక్తుల జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు జరగడం మనం చూస్తామంటే, ఎవరైతే ఆయన ప్రణాళికను ఆయన జీవితంలో అంగీకరిస్తారో. చాలామంది బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది విశ్వాస వీరులు కూడా కొన్నిసార్లు దేవుణ్ణి క్వశ్చన్ చేసిన వారిగా ఉంటారు. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించకుండా ఆయనని క్వశ్చన్ చేసిన వారిగా మనం చూస్తూ ఉంటాం. కానీ చాలామంది దేవుడు చెప్పింది చెప్పినట్టు వాళ్ళు విని దాన్ని అనుసరించిన వారిగా వాళ్ళు ఉన్నప్పుడు మనందరం చూస్తాం ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. రెండవది, మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఎంతైతే మన జీవితంలో ఈ కార్యం జరిగిపోవాలి అని ఆశిస్తున్నామో అది జరగదు. ఎందుకంటే దేవుడు తన సమయమందు, తగిన సమయమందు, ఆయన టైం టేబుల్ ప్రకారం, ఆయన చిత్తానుసారం, తండ్రి చిత్తానుసారం మన జీవితంలో కార్యాలు జరిగింపచేసే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు దేవా నాకు ఈ రోజే ఈ వర్క్ అయిపోవాలి అని మనం అనుకుంటాం, ఈ రోజు ఈ డిసిషన్ మేకింగ్ అవ్వాలి అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకి ఆన్సర్స్ అనేది, దేవుని దగ్గర నుంచి సమాధానం అనేది లేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు లేట్ సమాధానాలు వస్తాయి దేవుని దగ్గర నుంచి. బట్ ట్రస్ట్ మీ, దోస్ ఆర్ ఆల్ పర్ఫెక్ట్. అవన్నీ కూడా పర్ఫెక్ట్. దెర్ ఇస్ నో అదర్ వర్డ్ ఆర్ దెర్ ఇస్ నో అదర్ వే ద గాడ్ క్యాన్ do work in your life. It is always perfect. అది ఏ సమయమైనా ఆయన సమయం అయితే అది పర్ఫెక్ట్గా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మూడవది, కొన్నిసార్లు ఆయన చిత్తం మన జీవితంలో జరగడానికి ఇతరులను మన జీవితంలో, మన డిసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేసే దేవుడుగా ఆయన ఉన్నట్లా ఉన్నాడు. మేబీ దట్ మైట్ బి యువర్ పేరెంట్స్, మేబీ దట్ మైట్ బి యువర్ స్పౌస్, మేబీ దట్ మైట్ బి యువర్ పాస్టర్స్, యువర్ వెల్ విషర్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ నైబర్స్, whoever it is, but you should be willing to realize that this person is from God. Because God has ordained that person to be in your life for a particular decision making. He will make others involved. కొన్నిసార్లు, అన్నిసార్లు నేను అనట్లా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఇతరులను మన జీవితాల్లో ఆయన ఇన్వాల్వ్ చేసే దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నాలుగోది, మనము మన విశ్వాసంలో ఎదగాలి. ఎందుకు ఎదగాలంటే, ఆయన చేయబోయే ఆ కార్యాన్ని, ఆయన చేయబోయే ఆ బ్లెస్సింగ్, ఆ ఆశీర్వాదాన్ని మనము రిసీవ్ చేసుకున్న వారంగా మన విశ్వాసాన్ని ఎదిగింప చేసుకోవాలి. వాట్ ఇఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ సో మచ్ ఆఫ్ వెల్త్, సో మచ్ ఆఫ్ రిచ్నెస్, బట్ యు ఆర్ నాట్ రెడీ, బట్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రెడీ టు రిసీవ్? వాట్ విల్ గాడ్ డూ? ఇట్లా ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అది పొందుకోవడానికి నీ జీవితంలో నువ్వు సిద్ధంగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? జస్ట్ చెక్ ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. జస్ట్ చెక్ ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ.
It is very important. And the fifth thing, using it to strengthen your faith. If you are waiting, use that waiting time to strengthen your faith. How can you strengthen your faith? Hear the word of God. Try to listen what God is telling you. Try to acknowledge what God is doing in your life. That's how you strengthen your faith. నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలంటే నీ జీవితంలో దేవుడు కలుగజేసే ఆ వెయిటింగ్ పీరియడ్ని నువ్వు నమ్ము. దేవుడు కలుగజేసే ఆ నిరీక్షణ సమయాన్ని నువ్వు విశ్వసించాలి. దేవుని పట్ల ఆధారపడాలి. దేవుడు చెప్పే మాటల్ని నువ్వు వినగలగాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ జీవితంలో ఈ వెయిటింగ్ పీరియడ్కి ఒక అర్థాన్ని నువ్వు తీసుకురాగలుగుతావు. వెన్ వి ఆస్క్ సంథింగ్, ఏదైనా మనం దేవుడిని అడిగినప్పుడు అండ్ దేవుడు మనం అడిగింది విన్నాడు అని మనకి ఒక నిరీక్షణ, ఒక నమ్మకం కలిగినప్పుడు మనం విశ్వాసం పెరుగుతుంది. సో ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి ఒక కార్యం గురించి, ఒక కార్యం జరగాలి నీ జీవితంలో అని దేవుణ్ణి నువ్వు అడిగిన వారిగా ఉంటే, దేవుడు నీ ప్రార్థన, నీ విన్నపము, నీ ఆలాపన దేవుడు విన్నాడు అని నువ్వు నమ్మినట్లయితే విశ్వాసంలో నువ్వు ఎదిగేవాడంగా ఉంటావు. కొన్నిసార్లు ఈ వెయిటింగ్ పీరియడ్లో మనకి అది పాపము అని తెలియని ఒక పాపాన్ని దేవుడు మన జీవితాల్లో అది మనకి ఎత్తిపట్టి చూపించేవాడిగా మనకున్నాడు. ఎందుకంటే మనము చేసేది కరెక్ట్, మనం చేసేది అన్నీ సరి అయినది అని మనం అనుకున్నప్పటికీ అది పాపముగా దేవుని దృష్టిలో ఎంచబడుతుంది అని దేవుడు మన జీవితంలో ఎత్తి చూపించేవాడిగా ఉన్నాడు. ఇది నీ జీవితంలో నువ్వు కరెక్ట్ చేసుకోవాలి, ఇది నీ జీవితంలో నుంచి నువ్వు తొలగింప చేసుకోవాలి అని మన పర్టికులర్ లైఫ్లో దేవుడు ఎత్తి చూపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఇది నువ్వు పాపము అనుకోని పాపము నీ జీవితాన్ని ఇది పాడు చేస్తా ఉన్నది. నీ జీవితంలో కార్యాలు జరగడానికి ఈ పర్టికులర్ పాపము, అది ఈ పర్టికులర్ పాపం అని నన్ను తప్పు తీసుకోకండి. ప్రతి పాపం కూడా ఏదైతే దేవుని దగ్గర నుంచి నీ జీవితంలో కార్యాలు జరగడానికి అడ్డుగా ఉన్న పాపాలు, కానీ అది మనం రియలైజ్ అవ్వం అది పాపం అని, అలాంటివి దేవుడు మన దృష్టికి తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం ఆ పాపాలని ఒప్పుకొని వాటి నుండి దూరంగా దేవునికి సమర్పించి వాటికి దూరంగా ఉన్నట్లయితే మన జీవితంలో కార్యాలు జరగడం మనం చూస్తాం. So the second point, as we wait upon the Lord, we begin to see what God is doing in our life. మనం దేవుని యందు వేచి చూస్తున్నప్పుడు, దేవుని యందు నిరీక్షణ ఉంచి మన జీవితం సాగిస్తున్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, మనం ఈ కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, Psalms 37 verse 7. It says, "Rest in the Lord and wait patiently for him. Do not fret because of him who prospers in his way, because of the man who carries out wicked schemes." It says, wait patiently. ఓపికగా నీ జీవితాన్ని ఉంచుకో. ర్యాష్ డిసిషన్స్ తీసుకోవద్దు, తొందరపడి డిసిషన్స్ తీసుకోవద్దు. వెయిట్ పేషెంట్లీ on the Lord and wait faithfully. Have that trust in the Lord. దేవుని యందు నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. ఆయన నీ జీవితంలో కార్యాలు చేయగల దేవుడు, సమర్థుడు అని నీవు నమ్మినప్పుడు నీ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. కీర్తనలు 62వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటే దావీద్ మహారాజు తన ప్రాణానికి చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మై సోల్ వెయిట్ ఇన్ సైలెన్స్ ఫర్ గాడ్ ఓన్లీ, ఫర్ మై హోప్ ఈస్ ఫ్రమ్ హిమ్. నా ప్రాణమా ఆయన యందు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండు, ఎందుకంటే నా నిరీక్షణ
ఆయన నుండి కలుగుచున్నది. నువ్వు సైలెంట్గా ఆయన యందు వెయిట్ చేయి అని తన ప్రాణానికి తను చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రాణానికి మనం చెప్పుకుందాం, నా ప్రాణమా ఆయన యందు నిరీక్షించు. ఎందుకంటే నాకు కలిగిన ఈ నిరీక్షణ ఆయన నుండి వచ్చిన నిరీక్షణ, ఆయన నాకు ఇచ్చిన నిరీక్షణ అని మనం చూస్తా ఉన్నాం. Steadfastly we should focus on what is God doing on our lives. We should stand firm, courageously. We should be calm and stable in the midst of fear. మన జీవితంలో మనకి ఎంతో భయాన్ని కలుగజేసే పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. కానీ విశ్వాసాన్ని బట్టి కరేజియస్గా, ఏ భయము లేకుండా, నిర్భయంగా, అస్సలు జడియక ఆయన యందు విశ్వాసంలో మనం నిలబడి ఉండే వారంగా మనము ఉండాలి. ఇక్కడ కీర్తన 130:5 దావీదు చెప్తా ఉన్నాడు, ఐ వెయిట్ ఫర్ ద లార్డ్, మై సోల్ డస్ వెయిట్, అండ్ ఇన్ హిస్ వర్డ్ డూ ఐ హోప్. తన ప్రాణానికి తను చెప్పుకుంటున్నట్లుగా ఉన్నాడు, ఆయన యొక్క వాక్కులు బట్టి నాకు నిరీక్షణ కలిగి ఉన్నది. ఆ నిరీక్షణ నేను ఆయన యొక్క వాక్యానికి కలిగి ఉన్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది, ఆయన యందు నిరీక్షించి చూడు, ఆయన యందు వేచి ఉండు. ఆయన వాక్యం మనకి నిరీక్షణ కలుగజేసే వాక్యంగా మనం ఉన్నట్టుగా మనం చూస్తాను. ఒకవేళ మనము దేవుని కొరకు వేచి ఉండకుండా, మన చిత్తానుసారంగా, ఆయన చిత్తానికి అనుకూలంగా కాకుండా మన జీవితంలో మనము మన సొంత నిర్ణయాలు తీసుకొని ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే, కొన్ని మాటలు ఇవి మనం చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ఫస్ట్ థింగ్, వీ విల్ గెట్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుడు మన జీవితం పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్లాన్లో నుంచి మనము బయటకు వచ్చే వారంగా మనం ఉంటాం. ఆ ప్లాన్కి మనకు అనుకూలంగా మనం ఉండము. God has planned something, but you do not want God's will, or you do not want to wait for God's will to happen in your life, then you do not belong in God's will. రెండోది, you delay his planned blessings. ఆయన తగిన సమయమందు ఏవైతే ఆశీర్వాదాలు నీ జీవితం కొరకు, ఏవైతే కార్యాలు నీ జీవితంలో జరిగింపజేయాలి అని ఆయన ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నీ జీవితంలో జరగకుండా చేసుకునేవాడివి నువ్వే, ఒకవేళ దేవుని యందు వేచి ఉండకపోతే. మూడోది, యు విల్ ఇన్వైట్ పెయిన్ అండ్ సఫరింగ్. చాలామంది ఈ మాట చెప్పినప్పుడు దేవుని కొరకు వేచి ఉంటేనే కదా ఎక్కువ పెయిన్, ఎక్కువ సఫరింగ్, ఎక్కువ కష్టాలు, ఎక్కువ బాధలు అని అనేవారు ఉంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఒకవేళ దేవుని కొరకు నువ్వు వేచి ఉండకపోతే ఆ పెయిన్, ఆ సఫరింగ్, ఆ కష్టాలు, ఆ బాధలు చాలా బాధాకరం. ఒకవేళ దేవుని కొరకు వేచి ఉండి ఒకవేళ నీ జీవితంలో కష్టాలు, బాధలు ఉన్నాయా, నీకు ఆ నిరీక్షణ కలుగుతుంది. ఏ నిరీక్షణ అంటే, ఆ పెయిన్లో, ఆ డిస్ట్రెస్లో, ఆ బాధలో దేవుడు నీతో కూడా ఉన్నాడని. ఎప్పుడైతే ఆయన చిత్తానికి నువ్వు లోబడవో, ఆయన కొరకు నిరీక్షణ లేనివాడగా నువ్వు ఉంటావో, నీ జీవితంలో ఆయన కొరకు నువ్వు వెయిట్ చేయకుండా ఉన్నావంటే, నీ జీవితంలో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు you will anyhow invite them, but you will lose the confidence, you lose the hope, you lose the faith that God is with you. Next thing, you will hurt other people. నీవు దేవుని కొరకు వేచి ఉండకపోతే నీ పరిస్థితులను బట్టి, నీకు కలిగే పరిస్థితులను బట్టి నీవు ఇతరులను బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే ఒక్కసారి నిన్ను నువ్వు సరిచూసుకో. దేవా, నేను ఒకవేళ నీ యందు వేచి ఉండట్లేదా అని మనం పరీక్షించుకున్నప్పుడు మనకి ఆన్సర్ దొరికిపోతుంది. లార్డ్, ఐఎమ్ లూజింగ్ ఇన్ దిస్ వే,
Help me to gain the confidence, the trust, the faith, the hope which I have to be or built in you, Lord. నీ యందు నిరీక్షణ కలిగి ఉండడానికి, నీ యందు విశ్వాసం కలిగి ఉండడానికి, నీ యందు మేము వేచి ఉండడానికి మాకు సహాయం చేయి అని మనము గుర్తెరుగుతాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా, గుర్తెరుగు. యూ విల్ ఎక్స్పీరియన్స్ కన్ఫ్యూజన్. దేవుని యందు వేచి ఉండకపోతే నీ జీవితంలో డిసిషన్ మేకింగ్ అప్పుడు you will face a lot of confusion. నువ్వు ఎలాంటి కెరియర్ చూస్ చేసుకోవాలి, లేకపోతే ఎలాంటి వ్యక్తిని నేను చూస్ చేసుకోవాలి, లేకపోతే నువ్వుగా డిసిషన్ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. వెన్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్ you do not have any confusion because it is God who is deciding everything for you. నీ జీవితాన్ని దేవుని చేతిలో నువ్వు సమర్పించుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో జరిగింప చేయాలని నువ్వు కోరినప్పుడు నీ జీవితంలో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ప్రతి డిసిషన్ తీసుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన తీసుకున్న ప్రతిది కూడా మన మంచిది, శ్రేష్టమైనది ఆయన మనకి తీసుకునే దేవుడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ద లాస్ట్ థింగ్, యూ విల్ మిస్ opportunities. You will miss the blessings of God. If you want to go and do your own will, నీ జీవితంలో నీవుగా నీ సొంత చిత్త ప్రకారం నువ్వు చేయాలని కోరినట్లయితే నీవు దేవుని ఆశీర్వాదాలు, లేకపోతే దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఏది కూడా నువ్వు పొందుకోలేవు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ నోస్ యువర్ పాత్స్ స్ట్రైట్. ప్రతి విషయమందు ఆయన యొద్దకు తీసుకొనిరా. నీ ప్రతి బాధ, నీ ప్రతి కష్టం, నీ ప్రతి పరిస్థితి ఆయన యొద్దకు తీసుకొచ్చి ఆయన యందు నిరీక్షించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈరోజు, హీ విల్ మేక్ యువర్ పాత్స్ స్ట్రైట్. నీ మార్గంని సరళం చేసే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఈరోజు నా ప్రియమైన సహోదరా, సహోదరి, ఈ మాటలు వింటున్న మీరందరూ, ఇట్స్ నాట్ మీ హూ ఇస్ టాకింగ్, బికాస్ ఐ బిలాంగ్ టు అ గ్రూప్ వేర్ యూ ఆల్ బిలాంగ్. మీ అందరితో కూడా నేను, ఎందుకంటే నేను అలాంటి వ్యక్తినే. చాలాసార్లు నా నిరీక్షణ కోల్పోయి, చాలాసార్లు నా విశ్వాసాన్ని కోల్పోయి, చాలాసార్లు దేవుని యందు నిరీక్షణ లేనివాడిగా నేను బ్రతికిన వాడిగానే ఉన్నాను. కానీ ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. ఈ వాక్యం నా విశ్వాసాన్ని పురికొల్పింది. దేవా, నేను చాలా విషయాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. నా జీవితంలో చాలా కార్యాలు జరగాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నా జీవితంలో ఒక కొత్త నిరీక్షణ, ఒక కొత్త విశ్వాసము నువ్వు పురికొల్పినందుకు నీకు వందనాలు ప్రభా అని మనందరం చెప్పగలుగుతామా? దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ విశ్వాసాన్ని బట్టి ప్రభా, నీ మాటలు బట్టి, నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఎదిగింపచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని ప్రభా మీరు బలపరచండి ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో ఉండడానికి, ప్రతి విషయం అందు ప్రభా నేను మీకు సమర్పించుకునే వారంగా మేము ఉండడానికి సాయం చేయండి ప్రభా. నాయనా, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని నీ హస్తాలు కప్పచెప్పుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.